సహవాసము చేంజ్ అయ్యేటప్పటికి జరిగిన పని ఏంటి? దాని క్రూరత్వము బయటకు వచ్చేసింది. దాని క్రూరత్వం బయటకు వచ్చేసింది. మనము కరెక్ట్ సహవాసంలో వెళ్ళక మన సహవాసాన్ని కనుక ఇటు అటు చేస్తే ఆ ఒరిజినల్ పాత అనగా మొట్టమొదట మనం ఆ ఫెలోషిప్ను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ ఫెలోషిప్ మళ్ళీ తిరిగి మన పాత స్వభావం మన లోపలికి వస్తుంది. యేసయ్యతో సహవాసము తగ్గే కొలది స్తోత్రం వేరే సహవాసం పెరుగుద్ది. ఆ తర్వాత స్తోత్రం తిరిగి పాత అలవాట్లు, పాత దొంగతనం, పాత వ్యభిచారం, పాత తాగుడు, పాత లిక్కర్స్, పాత గంజాయి, పాత రైస్తలాడ్, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి చెప్తే వన్ బై వన్. రక్తము దాని నాలుకకు తగలనప్పుడు సాధువుగానే ఉంది. రక్తము తగిలేక దాని నైజం బయటకు వచ్చింది. ఓ మానవుడా, నీ నైజం ఉంది. నీకు దేవుణ్ణి ఎరుగనప్పుడు నీకు ఒక నైజం ఉన్నది. దేవుణ్ణి ఎరుగనప్పుడు నీకు ఒక పాపపు స్వభావం ఉన్నది. దేవుణ్ణి ఎరుగనప్పుడు దేవుణ్ణి ఎరుగిన కాలంలో సాతానుతో నీకు సహవాసం ఉన్నది. పనికి మాలిన వాళ్ళతో సహవాసం ఉన్నది. డే బై డే దూరం అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్.